వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున అరాచకం సృష్టిస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. ఆయన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పిన్నెల్లి సంగారెడ్డి వైపు వెళ్లారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై సంగారెడ్డి జిల్లా కంది వద్ద కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఇప్పటి వరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని ఈసీ మండిపడింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ పెట్టిన ట్వీట్ను ఈసీ ప్రస్తావించింది. మరోవైపు ఇప్పుడు వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఒకవైపు టీడీపీ కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రముఖ సెఫాలజిస్టుల విశ్లేషణ ప్రకారం వైసీపీకి ఓటమి ఖాయమని ప్రచారం జరుగుతోంది. పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత ఏపీలోని మాచర్ల, పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం చెలరేగి రక్తపాతం జరగ్గా పోలీసులు ఘటనకు కారణమైన వారిపై చిన్న చిన్న కేసులు నమోదు చేయడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తప్పుపట్టింది. అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అదే జరిగితే హత్యాయత్నం కేసులతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడం ఖాయం. అరెస్టులు జరగడం కూడా ఖాయంగా తేలటంతో ఇక తాము ఇరకాటంలో పడటం ఖాయమని అధికార పార్టీ నేతల్లో ఒక రకమైన అలజడి కనిపిస్తోంది. వారిపై నాన్ బెయిలబుల్ కేసులతో పాటు ఇప్పుడు అదనంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఒకవేళ జూన్ 4వ తేదీన వైసీపీ ఓడిపోతే కేసులు నమోదైన వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అదే గెలుపొందితే మాత్రం ఆ పార్టీ నేతలకు ఉపశమనం కలుగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.